కూటమి నేతలపై ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లలో ఏసీపీ నేత చింతా శ్రీనివాసులకు చెందినటువంటి పట్ట స్థలంలో షాపులను కూల్చివేయటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయ దురుద్దేశంతో దుకాణాలు కూల్చివేశారని ఆరోపించారు. ఆయన మహిళలని చూడకుండా పురుష పదజాలంతో దూషించడం సిగ్గుచెట్టని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజకీయ కక్షలు మానుకొని ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా దర్శి సిఐ రామారావు గారు, దర్శి ఎస్ఐ మురళి గారు, అదేవిధంగా ముళ్ళమూరు ఎస్ఐ కమలాకర్ గారు, ఎస్ఐ మల్లికార్జున్ గారు, సుమారుగా 30 మంది కానిస్టేబుల్ ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి ముళ్ళమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అనే మండల కన్వీనర్ వాళ్ళు షాప్ ఉంటే పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చాయని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకొని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది. దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడ రోడ్డు మార్జిన్లో లేదు, క్లియర్ గా సైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఆ చింతరపూడి పోయే రోడ్డుకి 42 అడుగులు ఆల్రెడీ ఉంది. ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాత వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్. వాళ్ళు పట్టా ల్యాండ్ లో వాళ్ళు ఉంటే కావాలని కక్ష సాధింపుగా ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వచ్చి దౌర్జన్యంగా ఈరోజు చింతాసిన వాళ్ళ స్థలం పట్టా ల్యాండ్ ని కూల్చడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సమస్య లేదు. కావాలని చెప్పి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జి ఎలక్షన్లు అయిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయము, అభివృద్ధి మా దేవని చెప్పుకుంటూ మొన్న ఈస్ట్ విలాయపాలెం గ్రామంలో శ్రీనివాస బిల్డింగ్లు పడగొట్టారు ప్రొక్లైన్తో. ఈరోజు మా మండల కన్వీనర్ శ్రీనివాస వాళ్ళ బిల్డింగ్లు పడగొట్టారు. మేము పరిపాలన చేసిన ప్రజాప్రతినిధుల కోసం, మీరు ప్రజల కోసం ఉన్నారు. మీరు చేతులు తీసుకొని పనిచేస్తున్నారు, మేము చేతులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజల కోసం. మేము జీతాలు బచ్చాలు లేకుండా మా సొంత డబ్బులు పొలాలు చేసుకొని కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. మీరు మా మీద దౌర్జన్యం చేయటం సార్.